నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఉదర క్యాన్సర్ విజేత అయిన ఓ వ్యక్తి తన కుమారుడికి కిడ్నీ దానం చేసి ఆయన జీవితాన్ని కాపాడారు. 37 ఏళ్ల ఆ కుమారుడి ప్రాణాలు నిలబెట్టాలన్న తండ్రి ప్రయత్నం విజయవంతమైంది. విశాఖపట్నంలోని ఏఐఎన్యు ఆసుపత్రి నెఫ్రాలజిస్టులు, యూరాలజిస్టుల సమక్షంలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. దీనికి సంబంధించిన విషయాలను కన్సల్టెంట్ నెఫ్రాలజిస్టులు డాక్టర్ ఉదయ్ దీపక్ రావు గజ్రే, డాక్టర్ వైష్ణవి వెల్లడించారు. 60 ఏళ్ల వయసున్న పైడయ్యకు 2 ఏళ్ల క్రితం ఉదర క్యాన్సర్ రావడంతో శస్త్రచికిత్స జరిగింది. ఆయన కుమారుడు లక్ష్మణుడికి కిడ్నీ పాడవడంతో కొంతకాలంగా డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఇటీవల ఏఐఎన్యులో నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతనికి ఎల్పోర్ట్ సిండ్రోమ్ అనే సమస్య ఉందన్న విషయం బయటపడింది. జన్యుపరంగా వచ్చే ఈ వ్యాధి వలన మూత్రపిండాల వైఫల్యంతో పాటు వినికిడి, చూపు దెబ్బతింటాయి. దీంతో కుమారుడికి కిడ్నీ ఇచ్చేందుకు తండ్రి ముందుకు వచ్చాడు. పరీక్షలన్నీ నిర్వహించిన అనంతరం కిడ్నీ దానానికి అర్హుడని తేలడంతో ఈ శస్త్రచికిత్సను నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం డాక్టర్ ఉదయ్ దీపక్ రావు గజ్రే మాట్లాడుతూ, ఇది వైద్యపరమైన విజయం కాదని, ప్రేమ త్యాగాలకు నిజమైన నిదర్శనమని పేర్కొన్నారు. మామూలుగా కుమారుడికి తండ్రి కిడ్నీ ఇచ్చి కాపాడడమే అసాధారణమని, అందులోనూ క్యాన్సర్ విజేత ఆ విధంగా కిడ్నీ దానం చేయడం అన్నది మరింత గొప్ప విషయమని తెలిపారు. ఈ మొత్తం చికిత్సలో తాము కూడా భాగం కావడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. మెయిన్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉద్దేశం ఏంటంటే, మనకి తల్లి జన్మనిస్తుంది, బట్ ఈ అకేషన్లో తండ్రి పునర్జన్మనిచ్చాడు. సో తను క్యాన్సర్ సర్వైవర్ అయినా తనకి తన కొడుకు బాగుండాలని, అంటే ఎందుకు అన్యూజువల్ అంటే, యూజువల్గా ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు యూజువల్లీ యంగర్ వన్స్ విచ్ ఆర్ ఫిట్గా ఉన్న డోనర్ని తీసుకుని యూజువల్గా మేము సెలెక్ట్ చేసుకుని పెద్దవాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. లేకపోతే కొన్నిసార్లు హస్బెండ్ వైఫ్కి ఇవ్వడం, ఇలాగ వైఫ్ హస్బెండ్కి ఇవ్వడం, ఇలాంటివి చేస్తూ ఉంటాం ఎక్కువ. దీస్ ఆర్ ఆల్ లైవ్ రిలేటెడ్ కేసెస్. కానీ ఇది అన్యూజువల్ ఏంటంటే, ఫాదరు తనకి కొడుకు బాగుండాలని చెప్పి తను పునర్జన్మ ఇచ్చిన సందేశం కాబట్టి ఇది వెరీ అన్యూజువల్. అది కూడా ఈజ్ అ మార్జినల్ డోనర్. ఎందుకంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత లక్కీగా ఏంటంటే 2 years 3 years తర్వాత కానీ మేము మామూలుగా తీసుకోము. సో వీ హ్యావ్ డన్ ఎక్స్టెన్సివ్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత యూజువల్గా ట్రాన్స్ప్లాంట్లో ఏంటంటే ఫారెన్ బాడీ, ఇట్స్ కిడ్నీ ఈజ్ లైక్ ఏ ఫారెన్ బాడీ టు ఎనీ పేషెంట్. కానీ దగ్గర సంబంధంలో అంటే పేరెంట్స్ నుంచి మనకి జెనెటిక్ మ్యాచింగ్ రావడం వల్ల హ్యాప్లో ఐడెంటికల్ అంటాం. అంటే 50% ఆఫ్ ద మ్యాచింగ్ ఉంటుంది కాబట్టి ఆ గ్రాఫ్ టేకప్ బాగుంటుందని చెప్పి ఎక్కువ లైవ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్స్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంటాం. సో దీంట్లో భాగంగానే హెల్దీ డోనర్ లేకపోయినా మార్జినల్ డోనర్స్ అంటాం. అంటే కొంతమంది కొంచెం కాంప్రమైజ్ అయినా కూడా క్యాన్సర్ ఫ్రీ అయిందనేది నిర్ధారణ చేసిన తర్వాత ఈ 60-year-old ఫాదర్కి మనం సెలెక్ట్ చేసుకుని, ఎందుకంటే మ్యాచింగ్ అబ్బాయికి కాబట్టి హ్యాప్లో ఐడెంటికల్ 50% మ్యాచ్ అవ్వడం వల్ల ఇది సెలెక్ట్ చేసుకొని మనం చేయడం సక్సెస్ఫుల్గా చేసాము. ఐ థింక్ నౌ ఇట్స్ బీన్ 4 months స్టిల్ సర్జరీ అయ్యాక, అండ్ బోత్ ఆర్ డూయింగ్ ఫైన్. ఇద్దరు పేషెంట్ డోనర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి డొనేట్ చేసిన తర్వాత ఏమవుతుందని చాలామందికి అపోహ ఉంటుంది, ఒక కిడ్నీ ఇస్తే ఏమవుతుంది అనేది. బట్ యూజువల్గా దేవుడు ఏంటంటే 2 పేరు ఇచ్చాడు కాబట్టి ఒక కిడ్నీ తీసినా కూడా ఇంకో కిడ్నీ వల్ల పేషెంట్కి, మనిషికి ఏం ప్రాబ్లం లేదు అనేది చాలామందికి ఈ అపోహ అనేది తొలగిపోవాలి. అందుకే ఆర్గన్ డొనేషన్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నాం ఈ రోజుల్లో. లైవ్ రిలేటెడ్ అయితే సక్సెస్ రేటు చాలా ఎక్కువ ఉంటుంది కెడావర్ కన్నా, దీని లైవ్ అన్రిలేటెడ్ కన్నా. లైవ్ రిలేటెడ్లో మోర్ సక్సెస్ రేట్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఇద్దరికి జెనెటిక్ మ్యాచ్ ఉంటుంది కాబట్టి ఇమ్యూనో సప్రెషను, రోగనిరోధక శక్తి తగ్గించే మందులు కూడా మోతాదు నెమ్మదిగా తగ్గించడానికి ఈజీగా ఉంటుంది. సో క్లుప్తంగా ఇది మనం ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది ఈ అన్యూజువల్ కేసు గురించి చెప్పడానికి. I am Dr. Uday. I am a nephrologist here at AINU. So this is incredible story of a love and sacrifice by a father for his son. So we encountered Lakshman. He is a recipient. He also has a twin brother. So what on evaluation we found out that he was having some rare variant, one genetic variant called as Alport syndrome. That and the variant present in him is that runs only from mothers to sons. So females are the carriers and males are the only possible donors, and males are the affected ones. For us, only his brother and his father were the options left.
But on genetic evaluation, we found out that his brother is also carrying the same gene, and he's also is suffering from the same disease. So father is the only option we had left with, and unfortunately he is a cancer survivor and he's doing quite well. So it took all extensive teamwork, including oncologist, including cardiologist, surgeons, nephrologist, and great will by his father also. So this kind of stories should be celebrated day in day out. In India, almost 2 lakh population enters the stage of end-stage renal disease who requires dialysis every year. Unfortunately, only 8,000 are the number of transplants being done every year. So families should come forward, be it marginal or cadaveric program should be encouraged so that number of transplants can be increased, and it should help the suffering patients day by day. So this is a kidney transplant that was done, and what I would like to highlight is that ఇద్దరు పేషెంట్కి సర్జరీ అవుతుంది. ఒక పేషెంట్కి కిడ్నీ తీస్తాం, పక్కనే ఆ సెకండ్ పేషెంట్ మేము ఆ బెడ్ అన్ని తయారు చేసి కిడ్నీ దాంట్లో వేస్తాం. సో ఆ సింక్రొనైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈజ్ అ టీమ్ వర్క్. సో వెన్ we work as a team. We are 3 surgeons, nephrologists, and our anesthetists and intensivists who sitting there. So all of us work as a team. Okay, sorry, we start both the surgeries and do everything together. That crucial thing is kidney తీసిన తర్వాత immediately it has to go into the patient. That time is extremely crucial, and with that we get good results. So this teamwork is very important. It's not only the doctor's team, it's also the support team that we have. My operation theatre staff, the patient is kept in a separate room. So akkada oka isolation room antam daniki, akkada oka dedicated nurse 24/7 patient to pata undi urine output anni check chestaru. So urine output first hourly almost more than 1 liter urine vastudi. So accordingly our treatment is very delicately balanced. The IMRs, the ward boys, all our support staff, right from the ground floor to 4th floor, everybody works as a symphony, and that is what gives good result when the patient comes to us. So I would like to highlight this point. సో మామూలుగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది జరుగుతుంటాయి, బట్ ఒక ఫాదర్ వాళ్ళ సన్ కోసం కిడ్నీ డొనేట్ చేస్తారు, అది కూడా క్యాన్సర్ సర్వైవర్. మామూలుగా కిడ్నీ ఇవ్వడం లేదు, ఒక పెద్ద అయినా అది కూడా ఇంతకు ముందు క్యాన్సర్ నుంచి ట్రీట్మెంట్ అయ్యి దాని నుంచి రికవర్ అయ్యి బయటపడి వాళ్ళ అబ్బాయికి మళ్ళీ పునర్జన్మనిచ్చారు తన కిడ్నీ డొనేట్ చేసి. సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ సైన్. అండ్ ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలాంటి కేసులు చూసి మిగతా కూడా ఇన్స్పైర్ అవుతారు. మాకు కరెక్ట్గా ఇప్పుడు సెప్టెంబర్లో ఈ డిసీజ్ వచ్చిందని తెలిసిందండి. నాకు ఓన్లీ 2 టైమ్స్ వామిటింగ్ అయిందండి నైట్ టైం. దానివల్ల వెళ్ళి నేను మా కాకినాడ దగ్గర గ్లోబల్లో చూపించుకోండి, హాస్పిటల్లోనే చూపించుకుంటే కిడ్నీ డిసీజ్ ఉందని చెప్పారండి. అక్కడ ట్రస్ట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నానండి. ఒక 2 months డయాలసిస్ చేయించుకున్నానండి. ఆ తర్వాత తెలిసి ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వస్తే ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటూ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నానండి. ప్రస్తుతానికి అయితే బాగానే ఉందండి, ఆరోగ్యాన్ని బాగానే ఉన్నాయండి. మా నాన్నగారికి కూడా కొద్దిగా అన్నీ నిలకడగా ఉన్నాయి. 4 months దాటిందండి. ఇక్కడ 8 days ఉన్నామండి. 8 days ఉన్నామండి. తర్వాత 1 month 2 months ఇక్కడ స్టే చేసామండి. ఆ తర్వాత మా ఊరికి వెళ్ళిపోయామండి.